నమస్కారం, న్యూస్ వీన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్ష యాత్రకు ఇండో అమెరికన్ వ్యోమగామి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడి. స్వదేశీ కామికాజ్ డ్రోన్ల తయారీకి భారత్ సై. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కీలక ముందడుగు. రైతుల కోసం మరో ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సిద్ధం. ప్రభుత్వానికి డెడ్ లైన్. చేపల మార్కెట్లో కుళ్ళిన చేపలు, రొయ్యలు. 2 దుకాణాలు సీజ్. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ వెల్లడి. జంతు వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం. స్లాటర్ హౌస్ తరలింపుపై సూచన. ఎల్నినో ప్రభావం. దిక్కుతోచని టమాటా రైతులు. దిగుబడులు లేక రైతుకు నష్టాలే. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, మినిస్టర్ మల్లాడి కృష్ణారావు, ఎంపీ బైరెడ్డి సబరి, తెలంగాణ ఎక్స్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్, మా ఇంటి బంగారం మూవీ టీం హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి, ప్రొడ్యూసర్ రాజ్ నిండుమూరి, యాక్టర్స్ శ్రీముఖి స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇరు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ అభివృద్ధిలో 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో లేదా తిరుమలలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో చూస్తూ ఉంటే ఈ దేవస్థానం సన్నిధిలో దాదాపు 30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మా నాన్నగారు పువ్వాడ నాగేశ్వరరావు గారు మరి సిపిఐ ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు, పిఎస్సి మెంబర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కమిటీస్తో వచ్చేవాళ్ళం. ఈ స్వామివారి ఆశీర్వాదం మెండుగా మా కుటుంబం మీద, అలాగే మా ప్రాంత ప్రజల మీద కూడా మెండుగా ఉంది. నేను సహజంగా కానీ నా భార్య కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు. యానం నుంచి తిరుపతి వరకు వేలాది మందితో నడిచి వచ్చిన వ్యక్తులు మేము. యానంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి 20 కోట్ల రూపాయలతో కట్టిస్తున్నాం. ఇవాళ సెకండ్ ఇన్స్టాల్మెంటు ఈఓ గారికి ఇంకో 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నాం. అంటే తిరుపతి దేవస్థానంకు మేము డబ్బు ఇచ్చి వారి ద్వారాగా కట్టి మాకు ఏర్పాటు చేసేలాగా ఉన్న అగ్రిమెంట్ని. 2 సంవత్సరాలు పూర్తి కావడంతో 2 సంవత్సరాల సుపరిపాలన ఎలా ఉంది అని అందరూ చూసిందే. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రైతులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అందరికి కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంటి బంగారం రిలీజ్ అవ్వబోతుంది రేపు జూన్ 19న. ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈరోజు మూవీ టీంతో పాటు అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి జిల్లాలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పునర్పరీక్షను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నీట్ పునర్పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు, డిఆర్ఓ నరసింహులు, లైజన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పునర్పరీక్షను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష నిర్వహణలో పాల్గొనే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ఈ పరీక్షలకు జిల్లాలోని 9 కేంద్రాలలో 4,556 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష సమయానికి ఉదయం 11 గంటలకు, రిపోర్టింగ్ సమయానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సీటింగ్ అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉండేలా చూడాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించనున్న నీట్ పునర్పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ప్రముఖ సినీ, టీవీ నటి శ్రీముఖి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. సో రేపు మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కోసము వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసము, అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో అద్భుతంగా జరిగింది దర్శనం. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. విలాసవంతమైన జీవన శైలి కోసం చైన్ స్నాచింగ్లు చేస్తున్న 4 యువకులను అరెస్టు చేశారు తిరుపతి జిల్లా పోలీసులు. గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటిదాకా కూడా నాయుడుపేట పోలీస్ సబ్ డివిజన్లో స్నాచింగ్లు అంటే ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని స్నాచింగ్స్ చేయడం జరిగింది. వాటిపైన జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి, ఎందుకంటే మహిళలను టార్గెట్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి ఆ కేసులను డిటెక్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో విచారణలో మనకు తెలిసింది ఏమిటంటే, ముఖ్యంగా వెంకటేష్ అని చెప్పేసి ఇతని అన్నమేడు గ్రామం, నాయుడుపేట మండలం. ఇతని పైన ప్రీవియస్ కూడా గూడూరులో 2023లో స్నాచింగ్ కేసులు ఉన్నాయి, ఒక 6. తర్వాత గణేష్, వీళ్ళ ముగ్గురిని మోటివేట్ చేసి ఏ విధంగా నేరాలు చేయాలా, రెక్కి ఏ విధంగా చేయాలా అని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ 8 స్నాచింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మెయిన్ వెంకటేశ్వర్లు, తర్వాత లిఖిత్, నరేంద్ర, గణేష్, ఈ 4 వ్యక్తులని మన సిఐ నాయుడుపేట సంగమేశ్వరరావు గారు, ఎస్ఐ శ్రీకాంత్ వాళ్ళ ఆధ్వర్యంలో నేను అరెస్ట్ చేయడం జరిగింది. మహిళల వద్ద నుంచి వారు స్నాచింగ్ చేయబడ్డ ఈ 128 సవర్ల బంగారము, అదేవిధంగా 128 గ్రాముల బంగారము, తర్వాత 2 బైకులు, ఒక స్కూటీ అండ్ ఒక మోటార్ సైకిల్, అంటే ఏదైతే స్నాచింగ్ ఉపయోగించారో ఆ బైకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని కోర్టు ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నాయుడుపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతులు, నిరంతర త్రాగునీటి సరఫరా, ప్రతి కుళాయికి ట్యాపుల ఏర్పాటు, ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఎల్ఈడి బల్బుల అమరిక, వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు, స్టోర్ రూమ్కు మెష్ ఏర్పాటు, కిటికీలకు దోమల నివారణ మెష్లు, తలుపుల మరమ్మతులు, గదుల్లో లీకేజీల నివారణ, ఫ్లోరింగ్ పనులు, ఆర్ఓ, త్రాగునీటి ప్లాంట్ వంటి అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు నాణ్యమైన పోషకాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వసతి గృహ అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడి హాస్టల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అందరూ క్రమశిక్షణతో చదువుకొని మంచి ఫలితాలు సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కనీస మౌలిక వసతుల కల్పన, మరమ్మత్తు పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా వినియోగించి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ, మరమ్మత్తు పనుల్లో నాసిరకం మెటీరియల్ను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి హరీష్, నాయుడుపేట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫజీలుల్లా, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ అధికారిని లక్ష్మీరాజ్యం, వార్డెన్లు సరిత, ఉమా, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీధి వ్యాపారుల హక్కులను పరిరక్షించే చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, వ్యాపారులకు గుర్తింపు కార్డులు, స్థిరమైన వ్యాపార స్థలాలు కల్పించాలని ప్రభుత్వం స్పందించి చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు శ్రీవారిమెట్ల చిరు వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో, సిఐటి అనుబంధమైనటువంటి సంఘం ఆధ్వర్యంలో
మోకాలపైన నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు వేడుకోలు నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 2.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి సమస్య, వాళ్ళకు కావాల్సినటువంటిది అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నటువంటి మెట్లపైన వ్యాపారం చేసుకున్నటువంటి కుటుంబాలు 28 కుటుంబాలు 25 సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటే అక్కడ అలిపిరి దగ్గర పులి వచ్చింది, చిన్నారిని తినేసిందని చెప్పిన ఒక కారణంతో అలిపిరి దగ్గర ఉన్నటువంటి షాపులన్నీ కూడా వెలిసినాయి. శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నటువంటి వీళ్ళ షాపులన్నీ కూడా తొలగించడం అనేది జరిగింది. ఆ రోజు తొలగించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ అనేక సందర్భాలుగా అనేక మంది అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నా కూడా ఈ సమస్య పరిష్కారం చేసినటువంటి పాపాన పోలేదు. ఈవేళ 666 రోజుల నుండి టీటీడీ పరిపాలనా భవనం వద్ద మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు, మా కుటుంబాలను కాపాడండి, మా కష్టాలు తీర్చండి అని చెప్పి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే నిరసన దీక్షలు చేస్తుంటే టీటీడీ యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదు. ఇది సరైనటువంటిది కాదు. ఎప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు కానీ లేదంటే చైర్మన్ గారు కానీ అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించి శ్రీవారి మెట్ల వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాలను కాపాడాలని చెప్పి సిఐటి యూనియన్గా టీటీడీ యాజమాన్యానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పీపీ చావడి మార్కెట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితులతో పాటు స్థానికులతో మాట్లాడి నివేదిక తయారు చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. తిరుపతిలో అనధికారికంగా నడుస్తున్న పీపీ చావడి మటన్ మార్కెట్లో నెలకొన్న నీచవాహ దృశ్యాలు అధికారుల నివేదికలో మరోసారి బట్టబయలయ్యాయి. ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ హెల్త్, లీగల్, మెట్రాలజీ శాఖల అధికారులు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన అనేక అంశాలను గుర్తించారు. కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు జేసీ, మున్సిపల్ కమిషనర్కు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ మద్దులేటి నివేదికను సమర్పించారు. పీపీ చావడి మార్కెట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితులతో పాటు స్థానికులతో మాట్లాడి నివేదిక తయారు చేశామని మద్దులేటి తెలిపారు. మార్కెట్లో రక్తం, జంతు వ్యర్థాలు నేలపై, గోడలపై పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం, మాంసం వ్యాపారుల్లో వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో మార్కెట్ మొత్తం అపరిశుభ్రంగా మారింది. మాంసం కోసం తీసుకొచ్చిన మేకలను, గొర్రెలను మార్కెట్ సమీపంలోని నివాస ప్రాంతాల్లోనే ఉంచుతున్నారు. జంతువుల విసర్జనల వల్ల పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ ప్రహరీ గోడకు ఆనుకుని మున్సిపల్ పాఠశాల ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మాంసం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్లోనే జంతువులను బహిరంగంగా వధిస్తున్నారు. మాంసం కాల్చే సమయంలో వచ్చే పొగ, దుర్వాసనలతో పరిసర ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ను మూసివేయాలని, జనావాసాల మధ్య ఉన్న ఈ మార్కెట్ను అనువైన ప్రదేశానికి తరలించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్కు సూచించినట్లు సమాచారం. మార్కెట్ను మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా మూసివేసిన పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు మళ్లీ సంక్షేమ నివాస సంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, కేజీబీవీలు మరియు ఇతర విద్యా సంస్థలను సుస్థిరమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణ బాధ్యతాయుతమైన క్యాంపస్లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెట్ జీరో మరియు హెల్దీ క్యాంపస్ NZHC కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నెట్ జీరో మరియు హెల్దీ క్యాంపస్ NZHC కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెట్ జీరో మరియు హెల్దీ క్యాంపస్ కార్యక్రమం కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం మరియు విద్యార్థుల సంక్షేమానికి దీర్ఘకాలిక పెట్టుబడిగా నిలుస్తుందన్నారు. తిరుపతి జిల్లాలో తొలి దశ ఫేజ్ 1 కింద మొత్తం 58 విద్యా సంస్థలను ఎంపిక చేసి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. వాటిలో నెట్ జీరో ఎనర్జీ కింద సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, జల సుస్థిరత కింద వర్షపు నీటి సేకరణ మరియు భూగర్భ జలాల పునరుజ్జీవన చర్యలు, నెట్ జీరో వేస్ట్ కింద వ్యర్థాలు వేరు చేయడం, కంపోస్టింగ్ మరియు రీసైక్లింగ్, అలాగే నెట్ జీరో కార్బన్ కింద మొక్కల పెంపకం మరియు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నిధులు, ప్రభుత్వ పథకాలు మరియు సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి సంస్థ ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెట్ జీరో మరియు హెల్దీ క్యాంపస్ కార్యక్రమం అమలుకు మద్దతుగా జిల్లా ప్రాజెక్ట్ నిర్వహణ విభాగం DPMU ఏర్పాటు కోసం ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ FBHFతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాథమిక అంచనాలు, సంస్థల వారీ కార్యాచరణ ప్రణాళికలు, మొక్కల పెంపకం, జీవ వైవిధ్య పరిరక్షణ, నీటి సంరక్షణ, పునరుత్పాదక ఇంధన చర్యలు, వ్యర్థాల నిర్వహణ, వాష్ కార్యక్రమాలు, సామర్థ్య పెంపు, MIS ఆధారిత పర్యవేక్షణ, పురోగతి నివేదికలు మరియు కార్బన్ ఆఫ్సెట్ కొలతలకు సంబంధించి DPMU సాంకేతిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DPO సుశీలాదేవి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి VV హరీష్, BC సంక్షేమ శాఖ అధికారి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజా సోము, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పద్మజ, ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం జ్యోతి టాకీస్ నెహ్రూ నగర్లో కావమ్మ మారయ్య ఉత్సవాలు 4 రోజుల పాటు కనుల విందుగా నిర్వహించడం జరుగుతుందని, తిరుపతి ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ పిలుపునిచ్చారు. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి టాకీస్ దగ్గర కావమ్మ గుడి ఉత్సవాలు ప్రారంభమైన వార్షిక ఉత్సవాలు 19వ తేదీ నుండి ఈ నెల 22వ తారీఖు వరకు 4 రోజులు ప్రోగ్రాములు. ఈ 4 రోజులు ఈ కావమ్మ మారయ్య ఉత్సవాలు గత 50 సంవత్సరాల నుంచి పైన ఈ ఏరియాలో జరుగుతూ ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా, ప్రతి సంవత్సరం ఎక్కువగా అలంకరణలు అవన్నీ చేస్తాను, ఊరేగింపులు అవన్నీ కూడా. అందులో భాగంగా రేపు 19 శుక్రవారం ఉదయం తెల్లారితో 7:30 గంటలకు ఉత్సవం అమ్మవార్లకి అంతా అభిషేకము. తిరుపతి పుర ప్రజలందరూ, చుట్టుపక్కల అందరూ వచ్చి ఈ యొక్క వార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది. అనేక రకాలుగా కళ్యాణ ఉత్సవంలో సామాగ్రిని తెచ్చి ఒడిబాలు కార్యక్రమాన్ని అమ్మవారికి సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు. ఆ తర్వాత రాత్రికి 9 గంటలకు తిరుమాడల ఉత్సవ కార్యక్రమము జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అమ్మవారికి పసుపు, కుంకుమ అనేక రకాలుగా అమ్మవారికి సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత 9:30కి హరికథా కాలక్షేపము, బుర్రకథా కాలక్షేపము జరుగుతుంది. శుభం భూయా. ఈ జ్యోతి టాకీస్ ఏరియాలో ఈ కావమ్మ మారయ్య ఉత్సవాలు గత 50 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మునుపు కంటే కూడా ఇంకా ఎక్కువగా రంగరంగ వైభవంగా జరగటం జరుగుతుంది. రేపు ఉదయం 7:30కి కలిసి పూజ, గోపూజ, సాయంత్రం కళ్యాణము, నైట్ ఊరేగింపు జరుగుతుంది. ఈ 4 రోజులు అగ్నిగుండము, ఆదివారం అగ్నిగుండం జరుగుతుంది, సోమవారం అన్నదానం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాం. సాయి కృష్ణ ఘటనలో నిజాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు పలు ప్రధాన కూడళ్లలో నిర్వహించారు. ఎవరైతే సాయి కృష్ణ లాకప్ డెత్ పై ఎటువంటి సమాచారం తన తల్లిదండ్రులకు కూడా ఇవ్వకుండా అతని శవాన్ని తీసుకెళ్లి పోలీసు వారి దగ్గరుండి దహన క్రియలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. సాయి కృష్ణ కుటుంబానికి వెంటనే న్యాయం చేసి కూటమి ప్రభుత్వం అతని ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు అభినయ్ రెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, వాళ్ళ సూచనల మేరకు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. సాయి కృష్ణ కుటుంబానికి తొందరలో వెంటనే కానీ చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా తీవ్ర స్థాయిలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసు అధికారులే కొంతమంది చంపేసి కనీసం డెడ్ బాడీని కూడా తన కుటుంబానికి ఇవ్వకుండా ఖననం చేయడం, బహుశా ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి జరుగుండదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఓ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించిన లోకేష్ రాజ్యాంగం ప్రకారం ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కనీసం ఆ తల్లి వచ్చి నా బిడ్డనైనా చూపించండి, లేదా చంపేసింటే ఆ డెడ్ బాడీనన్నా ఇవ్వండి, కాల్ చేసింటే ఆ బూడిదనన్నా చూపించండి అని ఆ పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చొని ఆ తల్లి ఆవేదన పడుతుంటే ప్రతి ఒక్క తల్లికి మనసు కదులుతుంది. నగరంలోని చేపల మార్కెట్లో కుళ్ళి దుర్వాసనతో కూడిన చేపలు, రొయ్యలు ఉన్న 2 దుకాణాలను సీజ్ చేశామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తెలిపారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ సూచనలతో కమిషనర్ ఆదేశాల మేరకు లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్లో వెటర్నరీ ఆఫీసర్ పారిశుద్ధ సిబ్బందితో కలిసి గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. తిరుపతి నగరంలోని లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్లో 22 షాపులు ఉన్నాయి. ఇక్కడ కుళ్ళిన చేపలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. చేపలు, రొయ్యలను ఫ్రీజర్లో ఉంచి విక్రయిస్తున్నారని తెలపడంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఇందులో షాప్ నెంబర్ 9, షాప్ నెంబర్ 10 షాపులలో చెడిపోయినటువంటి నిల్వ ఉంచిన చేపలను, రొయ్యలను గుర్తించామని తెలిపారు. ఫ్రీజర్కి మూతలు లేకుండా సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వలన అందులోని చేపలన్నీ పురుగులు పట్టి దుర్వాసన వస్తోందని తెలిపారు. ఆ 2 షాపులలో నిల్వ ఉన్నటువంటి చేపలను తీయించి వాటిపై క్రిమి సంహారకాలను చల్లించి మున్సిపల్ వాహనంలో డంపింగ్ యార్డుకు తరలించామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 492 నుంచి 498 వరకు, 521 సెక్షన్ 541 నుంచి 546 వరకు మరియు 622 సెక్షన్లను అనుసరించి తనిఖీలు నిర్వహించి అందులో ప్రజారోగ్యమునకు హాని కలిగించే విధంగా ఉన్నటువంటి చేపలను స్వాధీనం చేసుకుని సదరు 9, 10 షాపులకు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి సీజ్ చేశామని తెలిపారు. మిగిలిన 20 షాపులకు పరిస్థితులను వివరించి ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు వాళ్లు ఉంచుకున్న పరిసరాలను మరింత మెరుగ్గా ఉంచి ప్రజల వినియోగంకు నాణ్యమైన చేపలను ఎప్పటికప్పుడు తెచ్చుకుని విక్రయించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నాణ్యమైన చేపలు తదితరాలను తీసుకువచ్చి ప్రజల వినియోగం, వ్యాపారం చేసుకోవాలని, అలా లేనిచో ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి పై తెలిపిన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలకు సంఘ నాయకులు, దుకాణదారులు సహకరించారని తెలిపారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. సో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గడిచిన వారంగా మొత్తం తిరుపతి అంతా కూడా సడన్ ఇన్స్పెక్షన్స్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది శానిటేషన్ విభాగంతో. సో దాంట్లో భాగంగా ఈరోజు వెటర్నరీ ఆఫీసరు, శానిటరీ సూపర్వైజరు, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్ట్రీస్, సెక్రటరీస్తో కలిసి లీలామహల్ సర్కిల్లో ఉన్న ఫిష్ మార్కెట్ని తనిఖీ చేయడం జరిగింది. సో బేసిక్గా ఫిష్ మార్కెట్ మీద ఎక్కువ మనకి కంప్లైంట్ రావడం జరుగుతుంది. గతంలో కూడా పేపర్లో అట్లంతా కూడా లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ చేస్తారు, విపరీతమైన దుర్వాసన వస్తుంది ఆ సరౌండింగ్స్ అంతా అని చెప్పేసి. ఆ థర్మాకోల్ బాక్స్లంతా రోడ్లో పెట్టడము, ట్రాఫిక్ అబ్జెక్ట్ చేయడం ఒకటి, తర్వాత వేస్ట్ తీసుకొచ్చి అక్కడే డ్రైన్స్లో కలిపేసి చుట్టుపక్కలంతా దారుణమైన దుర్వాసన రావడము, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయిపోవడం, దాంట్లో ఈ దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఉండడం అనేది అబ్జర్వ్ చేశాము. సో అంతకుముందు కూడా ఒకసారి వీళ్ళకి మనం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా రిపీటెడ్గా మనం 1 వీక్ నుంచి జరిగే ఇన్స్పెక్షన్స్లో వార్నింగ్ ఇస్తానే ఉన్నాము. బట్ టోటల్గా మనకి 22 షాపులు మనకి ఆ ఫిష్ మార్కెట్లో ఉన్నాయి. 22 షాపుల్లో ముఖ్యంగా 9వ నెంబర్ షాప్లో మనకి చెడిపోయిన చేపలు అండ్ ఈ ఫ్రాన్స్, ఈ ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం, దాన్ని ప్రజలకు అమ్మడం జరుగుతుంది. ఆ ఫ్రిడ్జ్ కూడా ప్రాపర్ కండిషన్ లేదు, ఫ్రిడ్జ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది, ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ లేకుండా ఆ చెడిపోయిన పదార్థాలంతా కూడా సేల్ చేస్తున్నారు. సో దానికి నోటీసెస్ ఇష్యూ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది టెంపరీగా, అండ్ పెనాల్టీ కూడా వేసాం దానికి. అండ్ 10వ నెంబర్ షాప్లో మెగ్గాడ్స్ అంటే ఏదైతే ఫిషెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెడిపోయి మెగ్గాడ్స్ కూడా బయటికి రావడము, దుర్వాసన, ఆ దుర్వాసన వల్ల చుట్టుపక్కలంతా కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 10వ నెంబర్ షాప్ మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దాని ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి దాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసి ఆ బిల్డింగ్ నుంచి వాటిని ఎవాక్యుయేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. సో అందరూ కొంత జాగ్రత్తగా ఉండాలి. నగరం అంతా రిపీటెడ్గా మేము కంప్లైంట్స్ ఇస్తా ఉన్నా కూడా ఇవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. గడిచిన వారంగా పెద్ద ఇష్యూస్ జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళు ఇంత నెగ్లిజెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరము. కొంత ప్రజలు కూడా ఎక్కడైనా ఇలాంటివి ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి కానీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటాం. కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎనలేని అభివృద్ధిని చేసి చూపుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలంలోని ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో ఉన్న చెన్నయ్యగుంట చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చెరువును అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు సుమారు 41 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నయ్యగుంట చెరువు అభివృద్ధితో భూగర్భ జలాల పెరుగుదల, పరిసర ప్రాంతాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు, పిల్లలకు పార్క్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే విహార కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పటి వరకు ఎస్ఎస్ఆర్ చేసేవాడు ప్రతి సంవత్సరం. సో ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. స్పెషల్ సమ్మరీ అంటే ఏమన్నా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫిల్ చేస్తే మనం ప్రాసెస్ చేసేవాడు. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేయడం. సో కొత్త ఓటర్ లిస్ట్ ఎప్పుడు తయారవుతుంది? పాత్ అంటే మే నెల ఏమేమి ఓటర్ లిస్ట్ ఉంది అది చూసుకొని ప్రతి ఒక్క వ్యక్తి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి 2002 లిస్ట్తో కంపేర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి ఫిల్ చేసి ఆన్లైన్ అప్డేట్ చేసి అండ్ దెన్ ఏమైనా డిలీషన్స్ ఉంటే ఏమైనా ఎడిషన్స్ ఉంటే ఫైల్ చేసి ఒక పక్క ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాట్లాడితే 0 నుంచి ఒక ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ 0 నుంచి ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి కోసం ఎలక్షన్ కమిషన్ ద్వారా కొన్ని డేట్స్ కూడా మనకి ఉంటుంది. సో ఈ నెల 5 నుంచి 14 వరకు మనము ట్రైనింగ్స్ స్టార్ట్ చేశాం. నేను యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఆర్ఆర్ గారు మనం ప్రతి కాన్స్టిట్యువెన్సీ బిఎల్ఎస్తో మాట్లాడి కుప్పం కానీ నగిరి పల్లంనే ప్రతి కాన్స్టిట్యువెన్సీ స్థాయి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ ఎలా చేయాలి, ఎస్ఐఆర్ ఇంపార్టెంట్ యాక్టివిటీ, సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ సంస్కరణల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షణ్ముఖరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది ఇటీవల కాలంలో వినియోగదారులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలంలోని ఎస్ గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ రైతుల్లో భయాందోళన కలిగిస్తోంది. తోటల్లోకి ప్రవేశించిన ఏనుగులు మామిడి చెట్ల కొమ్మలను విరిచివేయడంతో పాటు పంట పొలాల వద్ద బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఏనుగుల సంచారం పెరగడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటున్నారు. పంటలు, తోటలకు నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు అటవీశాఖను కోరుతున్నారు. ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి గ్రామాలకు చేరకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మానవ ఏనుగు ఘర్షణలు నివారించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఏనుగుల కదలికలపై గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొంగనూరులో రైతు బజార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 28 లక్షలు మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా మార్కెట్ కమిటీ అధికారి త్యాగరాజు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్, కార్యదర్శి గోపితో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా పొంగనూరుకు ఈ ప్రాజెక్టు మంజూరైందన్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రైతులు మరియు వినియోగదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు అన్నమయ్య డిస్ట్రిక్ట్ పొంగనూరు మార్కెట్ కమిటీ నందు రైతు బజారు శాంక్షన్ కావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రైతుకి విపరీతమైన సేవా సౌకర్యాల నిమిత్తం రైతులు వినియోగదారులకి వ్యాపార నిమిత్తము సులభ వాయిదాల పద్ధతిలో దగ్గరగా నిత్యావసరాలకు సంబంధించి తాజా కూరగాయలు గాని, రైతులు గాని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అనేక పట్టణాల్లో ఈ రైతు బజారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మా పొంగనూరు మార్కెట్ కమిటీ నందు ఈ రైతు బజారు శాంక్షన్ చేసినందుకు గౌరవ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, మా జేడీ మన డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ గారికి, మా ఏడీఎం గారికి, మా సెక్రటరీ గారికి అందరికీ మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట తిరుపతి కుప్పంలో నిర్వహించిన సభ విజయవంతమైంది.
తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు కూటమి నేతలు. సభలో పాల్గొన్న ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, రెస్కో చైర్మన్ ప్రతాప్, కడా అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు తదితరులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం అధిక ఉష్ణోగ్రత టమాటో రైతుల పాలిట శాపంగా మారింది. ఎండల తీవ్రతతో దిగుబడులు భారీగా తగ్గాయి. టమాటా ధరలు ఆశాజనకంగా ఉన్న దిగుబడులు లేక రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మార్చి నెలలో నాట్లు వేసిన పొలాల నుంచి టమాటా దిగుబడులు వస్తున్నాయి. అయితే కాయలు గోలీకాయ సైజులో ఉంటున్నాయి. దీంతో 15 కిలోల బాక్సు కొన్ని రోజులుగా 500 నుండి 600 మధ్య పలికింది. హెచ్చుతగ్గులున్న 400 రూపాయలు స్థిరంగా వస్తోంది. కానీ ఎండల వేడికి ఎర్రనల్లి, బూడిద తెగులు, పలు రకాల వైరస్లతో తోటలు దెబ్బతింటున్నాయి. వేలకు వేలు వ్యయం చేస్తూ మందులు పిచికారీ చేస్తున్న చీడలు పోవడం లేదు. రోజు మార్చి రోజు మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండటం లేదు. ఎకరాలో సాధారణంగా 15 కిలోల బాక్సులు 1500 వచ్చేవి. ప్రస్తుతం 800 బాక్సులకు మించడం లేదు. ఎండ తీవ్రతతో చెట్టు ఏపుగా పెరగడం లేదు. గత దిగుబడుల్లో 50% మాత్రమే కోతలు వస్తున్నాయి. సోమల మండలంలో 3000 ఎకరాల్లో టమాటో సాగు ఉంది. మండలంలోకి కలకడ, మహల్, కోన, మదనపల్లి, చిన్నమండ్యం తదితర ప్రాంతాల వలస రైతులు ఎకరా 40,000 నుంచి 50,000తో భూములు లీజుకు తీసుకుని పంట సాగు చేశారు. ఎకరాకు 2 లక్షలకు మించి ఖర్చు చేశారు. ఎండల తీవ్రతతో పంటలు లేక అల్లాడుతున్నారు. దిగుబడులు సాధించడానికి విచ్చలవిడిగా మందులు పిచికారీ చేస్తున్నారు. ఫలితం కానరావడం లేదు. జూన్లో వర్షాలు వచ్చి వాతావరణం చల్లబడి దిగుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. ఎండల తీవ్రతతో తోటలు దెబ్బతింటున్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సెల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,160 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,680 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,51,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 256 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్ష యాత్రకు ఇండో అమెరికన్ వ్యోమగామి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడి. స్వదేశీ కామికాజ్ డ్రోన్ల తయారీకి భారత్ సై. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కీలక ముందడుగు. రైతుల కోసం మరో ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సిద్ధం. ప్రభుత్వానికి డెడ్ లైన్. చేపల మార్కెట్లో కుళ్ళిన చేపలు, రొయ్యలు. 2 దుకాణాలు సీజ్. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ వెల్లడి. జంతు వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం. స్లాటర్ హౌస్ తరలింపుపై సూచన. ఎల్నినో ప్రభావం. దిక్కుతోచని టమాటా రైతులు. దిగుబడులు లేక రైతుకు నష్టాలే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.